హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక చిన్న జీతాలతో కుటుంబాలు నడుపుతూ ప్రభుత్వ సేవల్లో కీలకంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో దయనీయంగా మారింది. నెల జీతం చేతికొస్తేనే ఇల్లు గడవని పరిస్థితుల్లో వరుసగా 7 నుంచి 8 నెలలుగా వేతనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. అద్దెలు, పిల్లల చదువులు, ఫీజులు, నిత్యావసర ఖర్చులు, వైద్య అవసరాలు అన్నీ కలిసి జీవనం భారంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నా ఇప్పుడు అప్పు ఇచ్చేవారే దొరకని స్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర సేవలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, కార్యాలయాల సేవల వంటి కీలక రంగాల్లో రోజు ప్రజల అవసరాలకు స్పందిస్తున్నప్పటికీ తమ జీవన భద్రతపై మాత్రం ఎవరికీ చిత్తశుద్ధి లేకపోవటం ఉద్యోగులను మానసికంగా కుంగదీస్తుంది. పండుగొచ్చినా ఇంట్లో ఆనందం లేక కనీసం ఈ సంక్రాంతి పండుగకైనా జీతాలు వస్తాయేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నామని వారు చెబుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ, మిషన్ భగీరథ, వైద్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల్లో వేలాది మంది అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కొన్ని నెలలుగా జీతాలు అందకపోవటం గమనార్హం. ఇక మిషన్ భగీరథలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై మిషన్ భగీరథ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమీర్ ఖాన్ను వివరణ కోరగా, మిషన్ భగీరథలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలకు సంబంధించిన పూర్తి వివరాలను రికార్డు చేసి జిల్లా స్థాయి డివిజన్ కార్యాలయానికి పంపించినట్లు తెలిపారు. నిధులు విడుదలైన వెంటనే జీతాల చెల్లింపుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అదే సమయంలో మిషన్ భగీరథ కింద పనిచేస్తున్న సిబ్బంది జీతాల విషయంలో ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఏజెన్సీతో మాట్లాడగా పెండింగుల్లో ఉన్న జీతాలను సంక్రాంతి పండుగ వరకు క్లియర్ చేయనున్నట్లు ఏజెన్సీ ప్రతినిధులు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో మిషన్ భగీరథ సిబ్బందిలో కొత్త ఆశ సిగురిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా అత్యవసర సేవల విభాగమైన 104లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 104 సేవల్లో ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు కలిపి మొత్తం 49 మంది సిబ్బంది పనిచేస్తుండగా వీరికి గత 7 నెలలుగా జీతాలు అందటం లేదు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన సేవల్లో నిత్యం విధులు నిర్వహిస్తున్నప్పటికీ చేతిలో వేతనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. ఇక ఈ విషయమై 104 సిబ్బంది జీతాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీని సంప్రదించగా ప్రస్తుతం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు విధుల నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. అలాగే మిగిలి ఉన్న 104 సిబ్బంది అయిన ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకు సంబంధించిన నిధులు రాష్ట్ర స్థాయి నుంచి ఇంకా విడుదల కాలేదని, స్టేట్ నుంచి నిధులు వచ్చిన వెంటనే జీతాలు చెల్లిస్తామని ఆమె వివరణ ఇచ్చారు. కనీసం ఈ సంక్రాంతి పండుగ వరకైనా జీతాలు వచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించగా, నిధులు ఎప్పుడు వస్తాయో తమకు సమాచారం లేదని, రాష్ట్రం నుంచి వచ్చిన తర్వాతే జీతాలు చెల్లించగలమని ఆమె తెలిపారు. ఇక జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల చదువు ఫీజులు, నిత్యావసర ఖర్చులు భరించలేక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారనే సమాచారం. చిన్న జీతాలే ఆధారంగా జీవనం సాగిస్తున్న ఉద్యోగులకు 1 నెల వేతనం ఆలస్యమైన ఇల్లు నడపటం కష్టంగా ఉంటే వరుసగా 7 నుంచి 8 నెలలుగా జీతాలు అందక దిక్కుతోచని స్థితికి చేరుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ఏజెన్సీలు నిధుల విడుదలపై హామీలు ఇస్తున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవటం పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగు జీతాలను వెంటనే విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.